KS23 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కుండ శ్రీనివాస్ హృదయపూర్వక ఎంపీపీ కృష్ణాపూర్ అండ్ బాలమణి మేడం గారు సర్పంచ్ గారు ఒకే కుటుంబం కలిసి 2 పదవులు ఉండడం మన అదృష్టం. అది మన పద్మశాలి కులస్తులు మన పిఎస్ఎల్ దగ్గరలో ఉండడం ఇంకా చాలా అదృష్టం. కృష్ణాపూర్ గ్రామం మనకు దాదాపు ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అటువంటి గ్రామంలో మన పద్మశాలి ఒక ఉన్నత స్థానంలో ఎదుగుతున్నందుకు చాలా సంతోషిస్తాం. అన్న ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ త్వరలో పెద్ద పోస్టులు చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అన్న మాట్లాడాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ముందుగా కుల బాంధవులందరికీ కూడా, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు అందరికీ కూడా, పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ యొక్క సభాధ్యక్షులు, మన సంఘం అధ్యక్షులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ యొక్క కార్యక్రమానికి మాకు కూడా ఇన్వైట్ చేసి ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి నేటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మాకు కూడా రేపు ఈ యొక్క రాముని ప్రతిష్టా మహోత్సవంలో మా గ్రామంలో టెంపుల్ కాడ అరేంజ్మెంట్ చేసుకోవడంలో లేట్ అయింది. మరి మీరందరూ కూడా క్షమించాలని కోరుతూ, చాలా సంతోషం. ఈ యొక్క బిహెచ్ఎల్ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. మన దూరం కింద చూస్తే, రోడ్డు పేరు చూస్తే, మనందరికీ కూడా ఇటువంటి కార్యక్రమంలో మనం అందరం పార్టిసిపేట్ చేసుకొని, మన కుల బాంధవులు అందరూ కూడా ప్రతి రంగంలో ముందుండాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు మరి ఈ యొక్క మీటింగ్స్ ద్వారా మనకు పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల ద్వారా మనం అందరం కూడా మన దాంట్లో ఎవరైనా ఉన్నత స్థానంలో ఉంటే వాళ్ళందరూ కూడా మనం వాళ్ళ ప్రోత్బలం తీసుకొని మరి రాబో సందర్భాల్లో మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలి. ముందుగా మన పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలంటే మనం ముందు ఎడ్యుకేషన్ పర్పస్ గా మనం బాగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. మరి ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే ఆ యొక్క కుటుంబంలో ఒక కాంతి ఉంటుంది, ఆ యొక్క కుటుంబంలో కొత్తదనం ఉంటుంది, ఆ కుటుంబం పటిష్టంగా ఉంటుంది. మరి ఈరోజు మనం చూసినట్టయితే యొక్క ఏది చూసినా విపరీతమైన ఒక కొనలేని పరిస్థితి. అంటే ఒక ప్రాపర్టీ చేసుకోవాలంటే సమ్ కరోడ్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు లక్షలు అంటుంటుంది, ఇప్పుడు లక్షలు కాదు, కోట్లు. మరి అలాంటి కొందరు మన దాంట్లో ఎడ్యుకేషన్ ప్రియారిటీ లేక చాలా మంది ముందు పోలేకపోతున్నారు. మరి మేము ఇప్పుడు ఆస్తులు అంతస్తులు అయితే ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మన పిల్లలను మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఎడ్యుకేషన్ లో మనం అందరం మంచి ప్రియారిటీ ఇవ్వాలి. దాంతో పాటు మన నాయకులు, మన పెద్ద మనుషులందరూ కూడా మరి ఈ యొక్క రాజకీయంగా కూడా మనం ఎదిగినప్పుడే మన కులానికి కానీ మన సొసైటీకి కానీ ఒక మంచి గుర్తింపు ఉంటుంది. మరి భవిష్యత్తులో మనం అందరం కూడా ఇప్పుడు కొంచెం యూనిట్ అవుతుంది. మన దాంట్లో కూడా అందరూ ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళి మంచి అందరం కూడా ఉన్నత స్థాయిలోకి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు ఇచ్చిన స్ఫూర్తితోని తప్పకుండా మేము ముందుకెళ్తాము.